గైస్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్లో భాగంగా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రాసెస్లో అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అవుతాము, అలాగే ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, మన దగ్గర ఎంత ఏజ్ ఉండాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఈ thumbnailతో ఒక వీడియో అయితే ఉంటుంది. సో చాలా మంది ఈ వీడియో చూసి మనల్ని పర్సనల్ కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే చాలా మంది కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో హ్యాపీ ఫర్ దట్. అలాగే ఇక ముందు మళ్ళీ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్స్ అయితే మళ్ళీ ఓపెనింగ్ అయితే జరుగుతున్నవి. సో చాలా మంది తీసుకుంటున్నారు, ఎంట్రీస్ తీసుకుంటారు అనమాట. ఏజ్ ఎంత ఉండాలి, అప్లై చేసుకోవడం ఎలా అప్లై చేసుకోవడం మనం సెలెక్ట్ అవుతాము అని చెప్పేసి ఈ వీడియో మీరు చూసుకోండి. మీకు ఇక్కడ కింద లింక్ పెడతాను. ఈ లింక్ ద్వారా ఇక్కడ ఐకార్డ్స్ కూడా పెడతాను. ఈ thumbnail తో మన ఛానల్ ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు ఫుల్ డీటెయిల్ తెలుసుకోండి. చాలా మంది డౌట్లు అడుగుతున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే డీటెయిల్స్ ఏంటి, మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అందులో డాక్యుమెంట్స్ ఏంటి. చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఓటీపీ ప్రాబ్లమ్స్, అలాగే డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి కన్ఫర్మ్ గా. అలాగే ఇంకొంతమంది చాలా మంది షార్ట్ లిస్ట్ అవుతారు అనమాట. అంటే మనకి షార్ట్ లిస్ట్ చేసినాక మళ్ళీ ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేస్తారు. లైక్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే షార్ట్ లిస్ట్ చేయడం వేరు, సెలెక్ట్ చేయడం వేరు, మనం ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అవ్వడం వేరు. ఇవన్నీ 3 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఎలా అప్రోచ్ కావాలి, మనకు వాళ్ళు అప్రోచ్ ఎలా అవుతున్నారు, మనం దానికి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో మీరు క్లారిటీగా చూసుకోండి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా అప్లై చేసుకున్నాక ఏం చేయాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా ఇందులో చెప్పాను. ఎప్పుడెప్పుడు మనం అలర్ట్గా ఉండాలి, మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు, కాంటాక్ట్ అయినప్పుడు మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ క్లియర్గా చెప్పాను. ఈ వీడియో చూడండి. అలాగే కొందరికి మరీ బేసిక్గా ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ అంటే ఎలా ఉంటుంది, ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్రోచ్ కావాలి, కొందరికి ఆన్లైన్ ఆఫ్లైన్, ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్ళి చేయాలా, లేకపోతే స్టైపెండ్ ఎంత, శాలరీ ఎంత ఉంటుంది. సో ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ అడిగిన వాళ్ళకు కూడా మీకు డీటెయిల్ కూడా ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో మీకు క్లారిటీగా మొత్తం అన్ని చెప్పాను. అన్ని చూడండి. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇవన్నీ కాక ఈ వీడియో చూసాక కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కావచ్చు. ఈ నేమ్తో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో లింక్ కూడా పెట్టాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్గా కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను అనమాట. వీడియో అయితే లైక్ చేయండి. అలా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.